హాయ్ ఫ్రెండ్స్! ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం అవ్వడానికి సమయం ఆసన్నమైంది. అయితే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ గురించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే వాతావరణం పరిస్థితులు దీనికి అడ్డంకిగానే మారుతున్నాయనే సందేహం నెలకొంది. భారత వాతావరణ శాఖ ప్రకారం కోల్కతాలో మార్చి 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిసింది. దీనివల్ల తొలి మ్యాచ్ సాధ్యం అవుతుందా లేదా అన్నదానిపై క్రికెట్ ప్రేమికులు వ్యక్తంగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు ఓపెనింగ్ సెరిమనీ ఘనంగా జరగనుంది. ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్, నటి దిశా పటానీ ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయితే వర్షం పడితే ఈ కార్యక్రమం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అజింక్య రహానె కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. గత ఏడాది కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పటికీ ఆర్సీబీ 4వ స్థానంలో నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా అందులో 8 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. ఈ రికార్డును చూస్తే తమ హోమ్ గ్రౌండ్లో కోల్కతా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది అని. ఈ కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవుతుందా లేక వర్షం కాస్త ఆగి ఆట సాగుతుందా అన్నది చూడాలి. మరి క్రికెట్ దేవుడు ఎవరి వైపు ఉంటాడో వేచి చూడాలి. మీకు ఏమనిపిస్తుంది? వర్షం ఆటకి అడ్డంకి కలిగిస్తుందా లేక మ్యాచ్ జరుగుతుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.